వెల్కమ్ టు న్యూ టీవీ తెలుగు. హైదరాబాద్ పరిధిలోని చెరువులు, కుంటల్లో అక్రమంగా నిర్మించిన భవనాలు, ఫామ్ హౌస్లపై హైడ్రా చర్యలు తీసుకుంటున్న నేపథ్యంలో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ మాజీ మంత్రి కేటీఆర్ సంచలన వ్యాఖ్యలు చేశారు. తనకు ఫామ్ హౌస్ ఉందని వస్తున్న వార్తలను ఖండించారు. అయితే అసలు తనకు ఫామ్ హౌస్ లేదని స్పష్టం చేశారు. నా స్నేహితుడు ఫామ్ హౌస్ను గత కొన్నేళ్లుగా లీజుకు తీసుకున్న మాట వాస్తవమేనని, ఆ ఫామ్ హౌస్ ఈటీఎల్ లేదా బఫర్ జోన్లో ఉంటే నేను అక్కడే ఉండి కూల్చివేస్తానని కేటీఆర్ అన్నారు. ఈ విషయం తెలిసి నా మిత్రుడు బాధపడినా ఏదైనా మంచి జరిగితే ఆహ్వానిద్దాం అన్నాడు. అయితే అదే సమయంలో మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి, ఆయన సోదరుడు ఎమ్మెల్యే వివేక్ వెంకటస్వామి, మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి, మాజీ ఎంపీలు మధుయాష్కి గౌడ్, కేవీసీ రామచంద్రరావు, సీఎం రేవంత్ రెడ్డిలకు కూడా అక్కడ భవనాలున్నాయి. వారు ప్రజలకు పారదర్శకంగా ఒకదాని తర్వాత ఒకటి పడగొట్టి ప్రజల కోసం నిలబడతామని కేటీఆర్ సూచించారు. కాంగ్రెస్ పార్టీ మంత్రులు, నేతల భవనాల నుంచే ప్రారంభిద్దామని కేటీఆర్ సంచలన వ్యాఖ్యలు చేశారు. నాకంటూ ఏ ఫామ్ హౌజు లేదు, స్పష్టంగా చెప్తా ఉన్నా. నా మిత్రుడు ఒక ఆయనకి ఫామ్ హౌస్ ఉంటే నేను లీజ్ మీద తీసుకున్న మాట వాస్తవం. ఒక 7-8 ఏళ్ళ నుంచి లీజ్ మీద ఉన్నమాట వాస్తవం. ఒకవేళ అది ఎఫ్టీఎల్లోనో బఫర్లోనో ఉంటే నా మిత్రుడికి నేను చెప్తా, దగ్గర ఉండి అవసరమైతే నేను కూడా పోయి, ఎందుకంటే నేను లీజ్ మీద ఉన్నా కాబట్టి అక్కడే ఉండి నేను దగ్గరుండి కూలగొట్టించి వస్తా. ఒకవేళ అందులో ఏమైనా తప్పు ఉంటే ఎఫ్టీఎల్లో బఫర్లో ఉంటే నేనే దగ్గరుండి కూలగొట్టించి వస్తా. కానీ నేను కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ఒక మాట్లాడుతూ ఉన్నా, సరే ఇలా ఏమైనా తప్పు ఉంటే కూలగొట్టారు, నో ప్రాబ్లం, కూలగొట్టండి, దానిలో నష్టమేం లేదు, వెల్కమ్. మంచి జరుగుతున్నప్పుడు అందరం ఆహ్వానించాల్సింది.